హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి రెసిపీ డబల్ కా మీఠా. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో అనేది చూపిస్తాను. నార్మల్ బ్రెడ్ తీసుకొని నేను ఇక్కడ 11 స్లైస్ తీసుకున్నాను. అలా ఒక్కొక్కటి సైడ్స్ కట్ చేసుకోవాలి. సైడ్స్ కట్ చేసి అవసరం లేకుండా ఏం లేదు, అలా చేసుకునేవాళ్ళు. కాకపోతే ఇలా చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇలా 4 పీసెస్గా చేసుకోవాలి ఒక్కొక్కటి. అలా మొత్తం అలా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత నూనె లేదా నెయ్యి తీసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నిదానంగా స్లోలో పెట్టేసి మంట అవి ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రెడ్ ఫస్ట్ ఆరబెట్టుకోవాలి, ఒక 5-10 మినిట్స్. అప్పుడు కొంచెం గట్టిగా ఉన్నప్పుడు తొందరగా ఇవి ఫ్రై అవుతాయి అన్నమాట. ఎక్కువ ఆయిల్ అనేది లోపలికి వెళ్ళదు బ్రెడ్కి. ఇలా అయితే సరిపోతుంది ఫ్రై చేసుకోవడం, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఆ తర్వాత 1 కప్పు లేదా 2 కప్పులు పాలు తీసుకొని, మీరు తీసుకునే దాన్ని బట్టి దాన్ని బాగా మరగనివ్వాలి పాలని. అలా మరిగిన తర్వాత ఒక 3/4 కప్పు, 2 కప్పులకి 3/4 కప్పు షుగర్ తీసుకోవాలి, చక్కెర. ఎక్కువ కావాలి అనుకుంటే ఫుల్ వేసుకోవచ్చు కప్పు. అలా మొత్తం మరిగిన తర్వాత చిక్కబడిన తర్వాత అందులోకి ఇలాచీ పౌడర్ తీసుకోవాలి. ఆ తర్వాత ఫుడ్ కలర్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను, లేదా రెడ్ అయినా తీసుకోవచ్చు. అలా ఒక 5-10 మినిట్స్ అలా మరిగిన తర్వాత అందులోకి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ని అందులో వేసుకోవాలి. అంతేనండి, ఇలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట డబల్ కా మీఠా. అలా ఒక 5-10 మినిట్స్ అలా పెట్టేస్తే అవి మొత్తం పాలు మొత్తం లోపలికి పీల్చుకుంటుంది బ్రెడ్ షీరా అనేది. ఆ తర్వాత పైనుంచి కొంచెం నెయ్యి తీసుకోవాలి. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు వేసుకోవాలి, డ్రై ఫ్రూట్స్. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. డబల్ కా మీఠా రెడీ. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి.